రేవంత్ రెడ్డిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. తాము మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం దానిపై నిర్మించి తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. దేశంలో కొనుగోలు చేసిన మొత్తం ధాన్యంలో 50% ఒక్క తెలంగాణ నుంచే కేంద్రం సేకరించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బీజేపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. లక్షల మెట్రిక్ టన్ కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది. అందులో 55.9 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ అయింది. అది కేంద్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వాళ్ళు కొనాలి. ఇది కంక్రీట్ లిస్ట్ ఉంది అగ్రికల్చర్ కాబట్టి మార్కెటింగ్ సెంటర్స్ అన్ని కూడా, కొనుగోలు కేంద్రాలన్నీ కూడా, అగ్రికల్చర్ సెంటర్, మార్కెటింగ్ సెంటర్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. వాళ్ళు ప్రొక్యూర్ చేసిన తర్వాత అప్పుడు కేంద్రం దానికి వాళ్ళకి రీఇంబర్స్మెంట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే రైస్ మిల్లర్స్, ప్రభుత్వ అధికారులు, మార్కెట్ అధికారులు వీళ్ళందరూ కూడా కొమ్మక్కై రైస్ మిల్లర్ మన రైతుల్ని ఎంఎస్పి రేట్ల కన్నా తక్కువ అమ్మేటటువంటి పరిస్థితి నిర్మాణం చేసి తక్కువగా కొని పక్క రాష్ట్రాలకు ఎంఎస్పీకి పంపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొనరా? కొనేది రాష్ట్ర ప్రభుత్వం, రీఇన్వెస్ట్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు మీ ఎంత కొంటాము, ఎంత ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎంత చెప్పలే వీళ్ళు ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇయ్యలే. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇండియన్ పంపించలేదు. అసలు ధాన్యం కొనేదే కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు కాదు. వీళ్ళు కేవలం ఫెసిలిటీ ఇస్తున్నారు అంతే. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నాను, ముఖ్యమంత్రివి, ప్రజలకు వాస్తవాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పి నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీ ద్వారా కూడా వారికి చెప్తాను.